కృపంగను మమ్మనను మహేశ్వరీ. విశ్వనాథ వారు పద్యం చివరలో ఒక రాక్షసిని జంతువు రూపంలో వచ్చి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించిన రాక్షసిని హనుమంతుడు ఏమైనా సంబోధించాడన్నారు? మహేశ్వరి అన్నారు. మహేశ్వరి ఎవరి పేరండి? త్రిపుర సుందరి పేరు. అందుకని ఇది సుందరీకాండ. సాధకుడు సాధన చేస్తుంటే ఆటంకాలు ఎవరు కల్పిస్తారని ఎవరు కల్పించరు, అమ్మవారే కల్పిస్తుంది. ఆవిడే కల్పిస్తుంది. అంటే పరీక్ష పడుతుంది. పరీక్ష ఎవరైనా పెట్టేవాళ్ళు ఎందుకు పెడతారు? పరీక్ష రాగానే కంగారు పడక్కల. దేవుడు పరీక్ష పెట్టేటువంటి అదృష్టం. ఎందుకంటే పాస్ చేసి పూసి అయిందే. మనకి పరీక్షలు ఎవరు పెడతారండి? ఉపాధ్యాయులు ఎవరైనా మనకు పరీక్ష పెట్టేవాళ్ళు మనం నెగ్గాలనే పెడతారండి, మనం ఓడిపోవాలని పెట్టరు కదా. వాడే కదా పాఠం చెప్పింది. క్లాసులో అందరూ ఫెయిల్ అయితే వాడికే ఇబ్బంది, హెడ్ మాస్టర్ అడుగుతారు. అందుకని పరీక్ష పెట్టే ఉపాధ్యాయుడు ఎవడైనా తన విద్యార్థులు చాలా బాగా రాయాలని, అందరికీ 90 మార్కులు రావాలని పెడతారు కదా. మరి ఉపాధ్యాయుడు పెట్టే పరీక్షకి మనం భయపడనప్పుడు భగవంతుడు పెట్టే పరీక్షకు మాత్రం ఎందుకు భయపడాలి? గురువునాం గురువు ఆయన. అంచేత మనం భగవత్ సాధన చేస్తూ ఉంటే ఎదురయ్యే జీవితంలో కష్టాలని పరీక్షలు. ఆ పరీక్షలో ఉత్తీర్ణమయ్యే ఉపాయం కూడా ఆయనే చెబుతాడు. కంగారు పడితే అలాగా. ఇలా కష్టంలో రాగానే ఫోన్ నెంబర్ రావాలంటే అలా రాదండి, అలా రాదు కదా. మనం ఫోన్ చేస్తే కలవట్లేదు కదా, ఈ ఫోన్కి సౌకర్యం లేదు, నెట్వర్క్ ఈజ్ బిజీ, వారు వేరే పనిలో ఉన్నారు, ఇవన్నీ రావట్లే, ఇక్కడ భరించట్లేదా? అదే అంతే.